మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకు చట్టబద్ధత వెనుక కేంద్రం ఉందన్నారు. బీజేపీ పెద్దల సూచనతోనే హైడ్రాకు గవర్నర్ చట్టబద్ధత కల్పించారన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు, పక్కా లూటిఫికేషన్ అని, మూసీ రేవంత్ ప్రాజెక్టు కాదు, రాహుల్ ప్రాజెక్ట్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదలు చనిపోతుంటే రాహుల్ ఎక్కడా అని ప్రశ్నించారు. మూసీ మూటలు మాత్రమే రాహుల్కు కావాలన్నారు. రబీ సీజన్ మొదలైన రైతు బంధు లేదని కేటీఆర్ విమర్శించారు. హామీలకు నిధులు లేవు కానీ మూసీ ప్రాజెక్టుకు నిధులు ఎక్కడవని ప్రశ్నించారు. 16,000 కోట్లతో మొదలైన ప్రాజెక్టును 1,50,000 కోట్లకు పెంచడం వెనుక భారీ స్కామ్ ఉందని ఆరోపించారు కేటీఆర్. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వారిపై రేవంత్ చర్యలు తీసుకోవాలన్నారు. పేదల్ని ఆక్రమణదారుడు దొంగలుగా చిత్రీకరించడం సరికాదన్నారు. దొంగచాటుగా సర్వేలు చేయాల్సిన అవసరం ఏంటన్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య అండర్స్టాండింగ్ ఉందని, అందుకే పొంగులేటి ఇంటిపై ఐటీ దాడుల గురించి బీజేపీ మాట్లాడడం లేదన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హైడ్రా అంశం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా హైడ్రా ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ బాధితులకు సంబంధించిన ఇళ్లను కూల్చే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ హైడ్రా వెనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీయే ఈ హైడ్రాను నడిపిస్తున్నాడు. వాళ్లకు ఏదైతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఖర్చు చేయడానికి నిధులు లేవు కాబట్టి ఇక్కడ నుంచి నిధులను సమీకరించి రేవంత్ రెడ్డి పంపిస్తాడనేది కేటీఆర్ చేసిన ఆరోపణ. ప్రధానంగా గత కొన్ని రోజులుగా కేటీఆర్ పెద్ద ఎత్తున హైడ్రాకి సంబంధించిన ఆరోపణలు చేస్తూ వస్తారు. వరుసగా తాము 16,000 కోట్లతో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 16,000 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు ప్రారంభిస్తే ఇప్పుడు 1,50,000 కోట్లకు ఏకంగా పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది. తిరిగి రెవెన్యూ, రాష్ట్రానికి తిరిగి వచ్చే రెవెన్యూ కూడా ఏమీ ఉండదు మూసీ సుందరీకరణ వల్ల అనేది కేటీఆర్ పదే చెప్తున్నమాట. ఈ రోజు ఇదే అంశాన్ని మరొకసారి ఆయన స్పష్టం చేశారు. దీని వెనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో బుల్డోజర్లను వ్యతిరేకిస్తారు రాహుల్ గాంధీ. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా బాధితులు చనిపోతుంటే ఎక్కడ ఉన్నాడు రాహుల్ గాంధీ అనేది కూడా ఆయన పదే ప్రశ్నించిన సందర్భం. ఇక ఏదైతే హైడ్రాకు ఈ రోజు గవర్నర్ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే గవర్నర్ వెనకాల ఉంది, కాంగ్రెస్ కు ఇక్కడ బీజేపీకి అండర్స్టాండింగ్ ఉంది, అందులో భాగంగానే హైడ్రాకు గవర్నర్ చట్టబద్ధత కల్పించాడనేది కేటీఆర్ చేసిన మరొక ఆరోపణ. ఇంకొక వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో నిన్న ఐటీ దాడులు జరిగినాయి గత 2 రోజుల క్రితం. సో దీని మీద రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎందుకు స్పందించలేదు? అది కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదు. దీని వెనుక కూడా ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్ కి అండర్స్టాండింగ్ లో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద జరుగుతున్న ఐటీ దాడులకు సంబంధించి ఎవరు కూడా స్పందించట్లేదు అంటూ కూడా కేటీఆర్ కొన్ని కీలక ఆరోపణలు చేశారు. ఇక హైదరాబాద్ బాధితులకు సంబంధించి రేవంత్ రెడ్డి, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సంబంధించి ఇళ్లు కూలగొట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రాను ముందుకు సాగనివ్వు అనేది కేటీఆర్ పదే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మంత్రులు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, శ్రీధరబాబు కావచ్చు, వీళ్ళంతా కూడా సెక్యూరిటీ లేకుండా మూసీ ప్రాంతంలో, మూసీ పరివాహక ప్రాంతంలో తిరిగే దమ్ముందంటే కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చాంశంగా మారుతున్నాయి.